బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోందా తీవ్ర తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తీవ్ర తుఫాన్ దాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడిగించారు. భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా అల్లూరు స్పెషల్ కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అక్కడ తుఫాను ప్రభావిత ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ గగన. జిల్లాలో అయితే రాత్రి నుండి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రధాన రహదారి అరకు హైవేలో ఉన్నాము. ఇక్కడ అయితే చెట్లు అయితే పూర్తిగా రోడ్డు మీద పడిపోయి తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి ఆర్ఎండ్బి అధికారులు అలాగే పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఆ వృక్షాన్ని తొలగించే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. గగన, ప్రస్తుతం మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. మనం మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి. పడేరు ఎస్ఐ అండి. ఈ సైక్లోన్ సందర్భంగా మా సీతారామరాజు అమిత్ బాద్దా సార్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచారు. అందులో భాగంగానే పోస్ట్ సైక్లోన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అలాగే అన్ని డిపార్ట్మెంట్ ఈరోజు ఉదయం సమయంలో చెట్లు వేసి దగ్గర ఈ విషయం చెట్లు సహాయంతో సహాయంతో ట్రాఫిక్ సైక్లోన్ ఉండాలి. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా సరే ఫేస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మన జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రజలెవరూ ఆందోళనకు గురవలసిన అవసరం లేదు. పోలీస్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అయితే ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పహారా కూడా నిర్వహిస్తున్నారు. రహదారులకు వాగులు, వంకలు పొంగి పొరలడంతో రహదారులు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా వాగులు పొంగి ప్రవహిస్తాయి. దీనికి సంబంధించి జిల్లా ప్రజలు ఎక్కడ ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీన్ని సంబంధించి జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు వాగులు పొంగే ప్రాంతంలో ఇప్పటికే పహారా నిర్వహిస్తున్నారు. అలాగే ఘాటు రోడ్డు మార్గంలో చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే వాగులు పొంగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు అయితే పూర్తిగా నిలిపివేసే పరిస్థితి ఉంది. అలాగే రైళ్లు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రైలు మార్గంలో రాత్రి జరిగిన సంఘటనకు చూసి రైలు మార్గం పూర్తిగా నిలిపివేశారు. రైలు ప్రయాణాలు లేవు. పూర్తిగా రైలు అయితే నిలిపివేయడం జరిగింది. సహాయక చర్యలు రైల్వే శాఖ ముమ్మరం చేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతంలో అయితే అధికంగా వర్షపాతం నమోదవుతుంది. అధికారులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. గగన, రైట్ సూర్యారావు, విజువల్స్ లో చూసినట్లయితే చెట్లు నేల కొరిగినట్లుగా కనిపిస్తుంది. అసలు అధికారులు అక్కడ ప్రజలను బయటికి రావద్దని హెచ్చరించారు. ఇప్పటికీ అధికారులు అయితే ప్రజలకు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ
అనేక మంది ప్రయాణికులు అయితే వస్తున్నారు. ప్రయాణికులను హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి వారికి నిలుపుదల చేసేందుకు ఎక్కడికక్కడ గేట్లు నిర్వహించారు. ప్రత్యేకంగా ఘాటీ రోడ్లలో ప్రయాణం చేయవద్దని పహారా అయితే నిర్వహించారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి వారికి వెళ్ళనివ్వకుండా నిలుపుదల చేసే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేస్తున్నారు. గగన్. రైట్ సూర్యరావు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అసలు ఎన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు? ప్రజలకు దానిపైన ఎటువంటి అవగాహన చర్యలు చేపట్టారు? వైద్య శిబిరాలు ప్రస్తుతం 63 పునరావాస కేంద్రాలు ఉన్నాయి జిల్లాలో. 63 పునరావాస కేంద్రాలలో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. పూరి గుడిసెల్లో ఉన్న వారిని వారికి తరలించే క్రమంలో నిన్న అరకు ప్రాంతంలో గాని, ఉక్కంపేట ప్రాంతంలో గాని జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా వెళ్లి వారికి తరలించే పరిస్థితి నెలకొంది. వారు బలవంతంగా తరలించవలసి వచ్చింది. ఎందుకంటే వారు ఇల్లు వదిలి బయటికి వచ్చే పరిస్థితి లేదు. అందుకని సామాన్లు పోతాయి, మా వస్తువులు పోతాయి అనేసి వారు బయటికి రావట్లేదు. దానికి సంబంధించి పోలీస్ అధికారుల సహాయంతో వారైతే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. వైద్య శిబిరాలు నిత్యం జరుగుతుంది. 63 పునరావాస కేంద్రాలలో నిత్యం వైద్య శిబిరాలు, వారికి కావాల్సిన వసతులు అన్ని సమకూర్చారు. గగన్. రైట్ సూర్యరావు, అరకు అంటేనే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. అయితే ఈ మోందా తుఫాను ప్రభావంగా భారీగా చెట్లు నష్టం అనేది చూస్తున్నాం. అయితే మనం ఏ విధంగా ఇది చూడొచ్చు, అంటే పర్యావరణానికి ఏ విధమైన ఇబ్బంది కలిగినట్లుగా మనం చూడొచ్చా? ఇది ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి విపత్తు మనం ఎవరు అడ్డుకోలేము. దీన్ని ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు మాత్రం అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రకృతి విపత్తు గతంలో ఉదూత్ తుఫానుకి మించి ఉండొచ్చు అనుకున్నారు, కానీ ఇప్పటికైతే ప్రస్తుతం అక్కడక్కడ చెదురుమదురుగా వృక్షాలు కూలడం జరిగింది. ఉదూత్ తుఫానులో అయితే భారీగా వృక్షాలు నేల కొరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంత ఉదూత్ ప్రభావం అంతా లేదు, కానీ ప్రస్తుతం పర్వాలేదని చెప్పుకోవచ్చు. అందాలకు అరకు పర్యాటక ప్రాంతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాలలో అనుమతులను పూర్తిగా నిషేధించారు. 31వ తేదీ వరకు అనుమతులు లేవు. జలపాతాలకు గాని, పర్యాటక కేంద్రాలు గాని పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. గగన్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యరావు.